హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 43. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తేజ చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ రూప వైపు ఇబ్బందిగా చూస్తూ సారీనే అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ భయంగా నడుచుకుంటూ వచ్చింది. రూప చాలా కోపంగా కన్నీళ్లు తుడుచుకుంటూ తేజ వైపు అలాగే చూస్తోంది. రూప చూపులకు ఇబ్బంది పడుతూ ఎలా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు తేజాకి. హాయ్, హలో సార్ నవ్వుతూ పలకరించింది. రూప ఏమీ మాట్లాడలేదు. మీ ఫ్రెండ్ పలకరిస్తోంది, తిరిగి పలకరించవా? అర్జున్ గట్టిగా అడుగుతుంటే హాయ్ తేజ అని నొక్కి మరీ పలకరించింది రూప. ఏంటి, మీ ఇంట్లో ఎవరూ లేరా? ఇల్లంతా ఒక్కసారి పరీక్షగా చూస్తూ అడిగాడు అర్జున్. అవును సార్, టెంపుల్కి వెళ్ళారు. ఓహో, అవునా? ఓకే ఫైన్, మేము నీతో కొంచెం సేపు మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడతారు సార్? కొంచెం కంగారు పడుతూ భయపడుతూ అంది తేజ. కూర్చుని చెప్పవచ్చు కదా. అయ్యో సార్, కూర్చోండి సార్ అంటూ లోపలికి తీసుకువెళ్ళి కూర్చోమ్మని చెప్పింది తేజ. ఇప్పుడు చెప్పు తేజ, నువ్వేం చెప్పాలి అనుకున్నా ఫేస్ టు ఫేస్ ఓపెన్గా మాట్లాడు. తేజ ఏమీ మాట్లాడలేకపోతోంది. చూడు తేజ, నువ్వెందుకు కంగారు పడుతున్నావో, ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు రైట్ వేలో వెళ్తున్నావు. నీ ఫ్రెండ్ ఫ్యూచర్ బాగుండాలని ఆలోచిస్తున్నావు. అదేదో డైరెక్ట్గా మాట్లాడకుండా ఈ ఆకాశ సీతమ్మ ఉత్తరాలేంటి? అర్జున్ అంత డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ కుండ బద్దలు కొట్టినట్టు విషయానికి వచ్చేసేసరికి రూప వైపు చూస్తూ తేజ చాలా కంగారు పడుతోంది. తేజ చూపులు రూప చూపులు అబ్జర్వ్ చేస్తూ, ఏంటి రూపా తేజ వైపు అలా చూస్తున్నావు? చూపులతోనే కంట్రోల్ చేసేస్తావా తనని? ఆ చూపుల్లో ఆ కోపం ఏంటి? తను ప్రామిస్ బ్రేక్ చేసిందనా? రూప ఏమీ మాట్లాడకుండా తన చూపులు పక్కకు తిప్పుకొని తలదించుకుంది. చూడు రూపా, తేజ ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించు. నీ స్నేహితురాలి ప్రాణానికి ప్రమాదం అంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అయ్యో నేను ప్రామిస్ చేశాను, తను చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటావా? సార్, అవును రూప, అలా అనుకోలేరు కదా ఎవరైనా. తేజ చేసింది అదే. నువ్వు అర్థం పర్థం లేని పిచ్చి పిచ్చి ప్రామిసులన్నీ తన దగ్గర తీసుకుంటే ఎలా నిలబెట్టుకుంటుందనుకుంటున్నావు? సార్, అయితే తేజ చేసిన దాంట్లో ఏ తప్పు లేదంటారా? ఇలా అయితే ఫ్రెండ్షిప్ మీద నమ్మకమే పోతుంది కదా సార్. ఏం మాట్లాడుతున్నావు రూపా నువ్వు? తేజ చేసిన దాంట్లో ఏం తప్పు కనిపిస్తోంది నీకు? సరే, నీకు ఇలా చెప్తే అర్థం కాదు. నిన్ను నువ్వు చూసుకో రూపా. మా అమ్మ వచ్చి నీకు ఒక వార్నింగ్ ఇవ్వగానే ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు? నేను బాగుండాలనే కదా, నా లైఫ్ హ్యాపీగా ఉండాలనే కదా, అవునా కాదా? చాలా సీరియస్గా అడిగాడు అర్జున్. అవును అన్నట్లు తల ఊపింది రూప. సో నువ్వు ఓన్గా డెసిషన్ తీసుకుని ఏం చేసినా తప్పులేదు. అలాగే తేజ నీ విషయంలో ఆలోచిస్తే మాత్రం అది చాలా పెద్ద తప్ప. ఇప్పటి వరకు నీ లైఫ్లో నీ మంచి కోరుకున్న వాళ్ళంటూ ఎవరన్నా ఉన్నారు అంటే అది తేజ మాత్రమే. ముందు మీరిద్దరూ ఏమైనా మాట్లాడాలని అనుకుంటే మాట్లాడుకోండి, నేను ఒక 10 minutes బయటే నుంచుంటాను అంటూ అర్జున్ బయటికి వెళ్ళాడు. రూప తేజ ఇద్దరూ సైలెంట్గా కూర్చున్నారు. ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఒకరిని ఒకరు చూసి చూడనట్లు చూసుకుంటున్నారు. రూపా, ఐ యామ్ రియల్లీ సారీ. ముందుగా తేజానే మాట్లాడింది. తేజ వైపు ఒక్కసారి చూసి, లేదులే తేజ, నీ తప్పేమీ లేదు, నాదే తప్పు అంది రూప. నా మీద నీకు చాలా కోపం ఉంది కదా? నిజమే, చాలా కోపం వచ్చింది. కానీ అర్జున్ సార్ మాటలు విన్నాక కోపం తగ్గిపోయింది తేజ. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్లు అనిపిస్తోంది. నువ్వు నా పట్ల చేసింది తప్పైతే
నేను అర్జున్ సార్ పట్ల చేసింది కూడా తప్పే అవుతుంది కదా. అప్పుడు నేను అర్జున్ సార్ మంచి కోరుకునే అలా చేశాను. ఇప్పుడు నువ్వు నాలాగే నా గురించి ఆలోచించి ఇలా చేశావు. అయితే అయితే ఇప్పుడు నా మీద నీకు కోపం లేదు కదా? కోపం లేదు. కానీ ఎందుకు ఇలా చేశావు? నీ గురించే ఆలోచించాను రూపా. కృష్ణమూర్తి అంకుల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే అతనికి ఉన్న పలుకుబడికి నిన్నేదైనా చేస్తాడు. నీకు ప్రొటెక్షన్ ఇవ్వడం నా వల్ల కాదు. ఒకవేళ ఈ వీడియో నేను పబ్లిష్ చేశానని తెలిస్తే ఆ దరిద్రుడు నన్ను, నా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తాడు. అందుకనే రైట్ పర్సన్కి ఇదంతా క్లియర్గా చెప్పాలి అని అనుకున్నాను. ఒకటి, నువ్వు సేఫ్గా ఉండాలి. ఇంకొకటి, ఆ కృష్ణమూర్తి ఆట కట్టించాలి. అర్జున్ సార్ కరెక్ట్ పర్సన్ అనిపించింది నాకు. నీకు బాధ కలిగించి ఉంటే సారీ రూపా, రియల్లీ సారీ. ప్లీజ్ తేజ, అన్నిసార్లు సారీ చెప్పకు అంటూ తేజాని హక్ చేసుకుంది రూప. తేజ, అయితే అర్జున్ సార్ అన్ఫార్చునేట్లీ నన్ను మీట్ అవ్వలేదా? లేదు రూపా, అందుకు చాలా ప్లాన్ చేశాను. చెప్తే నువ్వెక్కడ గొడవ చేస్తావో అని చెప్పలేదు. కానీ అదేంటే అర్జున్ సార్ గట్టిగా, రూపా నువ్వు నాతో రావాల్సిందే అని ఆర్డర్ వేసినట్లు అనగానే అలా వెళ్ళిపోయావు? అది నాకు తెలియదు తేజ. నాకు తెలుసు అర్జున్ సార్ దూరంగా ఉన్నంతసేపే నేను కంట్రోల్గా ఉంటాను. అర్జున్ సార్ దగ్గరికి వచ్చి నాతో అలా మాట్లాడాక నేను ఇంకా దూరంగా ఉండలేను. ఆయన నా కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన మాటలకు ఎదురు చెప్పడం నా వల్ల కాదు. ఏదో మ్యాగ్నెట్ పవర్ నన్ను ఆయనే కంట్రోల్ చేస్తారో నేనే ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతానో తెలియదు. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఆర్ యూ హ్యాపీ? చాలా సంతోషంగా ఉన్నాను. ఇదంతా నీ వల్లే తేజ. ఏదేదో ఆలోచించి అర్జున్ సార్ లాంటి మనిషిని దూరం చేసుకునేదాన్ని. నీ వల్లే తిరిగి నేను ఆయనకి దగ్గరయ్యాను. రూపా, అర్జున్ సార్ అంటే అంత ఇష్టం ఉంది కదా నీకు. ఆయన పక్కన ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావని నీకు తెలుసు. అలాంటప్పుడు ఎందుకే ఇన్ని రోజులు దూరంగా ఉన్నావు? పిచ్చి రూపా, నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ అర్జున్ సార్ని కూడా బాధ పెట్టావు. నిజమే, కానీ ఇప్పటికీ నా మనసులో ఏదో అన్కంఫర్టబుల్ ఫీలింగ్. అర్జున్ సార్ నన్ను వాళ్ళ ఊరు తీసుకువెళ్తున్నారు. వాళ్ళందరూ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. రూపా, అదంతా ఆలోచించకు. ఒక్కటి చెప్పు, అర్జున్ సార్కి నీ గురించి మొత్తం తెలుసా? బాగా తెలుసు తేజ. ఇప్పటి వరకు నా బ్యాక్గ్రౌండ్ తెలిసినా నన్నుగా గౌరవించిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారంటే అది అర్జున్ సార్ మాత్రమే. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఆయన నిన్ను అర్థం చేసుకుంటే చాలు కదా. చాలదు తేజ. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయకపోతే అర్జున్ సార్ ఫ్యామిలీని వదిలేస్తానని అంటున్నారు. సొసైటీలో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉండడం చాలా కష్టం. ఎవరికైనా ఫ్యామిలీ బ్యాక్ బోన్ కదా. అలాంటి సపోర్ట్ లేక నేను, అక్క ఎన్నో క్రిటికల్ కండిషన్స్ ఫేస్ చేశాము. అర్జున్ సార్కి వాళ్ళ ఫ్యామిలీ నా వల్ల దూరం అవుతుంది అంటేనే నాకేదోలాగా అనిపిస్తోంది. ఆ ఆలోచన నాకు అస్సలు నచ్చట్లేదు. ఒసేయ్, ఆపవే బాబు, ఆపు. ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఓవర్ థింకింగ్ చేయడం ఆపేసేయ్. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేయ్. ఇప్పటికీ నీకున్న కన్ఫ్యూజన్ చాలు. ఇంకా ఎక్కువ చేసుకోవద్దు. పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుని నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటూ ఉంటావు. అసలు ఈ ఆలోచనలు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఇలాగే అర్జున్ సార్కి దూరంగా వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఆలోచిస్తూ ప్రెజెంట్లో తప్పు చేయకు. ఒక్కటి చెప్పు రూపా, నీకు అర్జున్ సార్ అంటే ఇష్టమా, ఇష్టం లేదా? రూప సిగ్గుపడుతోంది. ఒసేయ్ చెప్పవే. చాలా ఇష్టం తేజ, కానీ ఈ విషయం నేను అర్జున్ సార్కి చెప్పలేకపోయాను. పోనీ ఆయన నీతో చెప్పారా? నిన్న నైట్ కాదు 3 రోజుల క్రితం దీప్తి పెళ్లి చూపుల్లో అర్జున్ సార్ వచ్చారు కదా. అప్పుడు నన్ను చాలా కోపంగా చూస్తూ నా భుజాలు పట్టుకుని
రూపా, ఇన్ని రోజులు నువ్వు నాకు దూరంగా ఎలా ఉన్నావు? నువ్వు లేక నేను పిచ్చివాడిని అయిపోయాను తెలుసా? ఇంకొక క్షణం కూడా నీకు దూరంగా ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం అంటూ డైరెక్ట్గా చెప్పేశారు తేజ. అవునా? ఇదంతా ఎప్పుడు జరిగిందే? నేను అక్కడే ఉన్నాను కదా. అవును, నువ్వు అక్కడే ఉన్నావు. కానీ ఆ రోజు నువ్వెందుకు బయటికి రాలేదు? ఎందుకంటే అర్జున్ సార్ని చూస్తే నాకు చాలా భయం వేసింది. అంతకుముందు నీ గురించి కాలేజీలో ఎంక్వైరీ చేసినప్పుడు అయ్యయ్యో మాకు అసలు రూప గురించి ఏమీ తెలియదు అంటూ బ్రహ్మాండంగా అబద్ధాలాడాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆయన ముందుకు రావాలి? అందుకనే దాంకున్నాను. తేజ పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్తుంటే రూప చిన్న నవ్వు నవ్వింది. తేజ, ఆ రోజు దీప్తి పెళ్లి చూపులైనా నిజమేనా, లేకపోతే అవి కూడా అబద్ధమేనా? ఒసేయ్ తింగరి రూప, పెళ్లి చూపుల్లో తనని చూడడానికి వచ్చిన అబ్బాయి మరొక అమ్మాయితో పెళ్లి చేసుకుందామని మాట్లాడుతుంటే దీప్తి ఎందుకు నవ్వుతూ పక్కకి వచ్చేస్తుంది? అవి నిజమైన పెళ్లి చూపులైతే దీప్తి అలా సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతుందా? నన్ను చూడడానికి వచ్చి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటావా అంటూ పెద్ద గొడవ చెయ్యదు. నిజమే, కానీ అలా జరగలేదు కదా. ఎందుకు జరుగుతుంది? అవి నిజమైన పెళ్లి చూపులు కాదుగా, ఉత్తుత్తి పెళ్లి చూపులు. అమ్మ దొంగ, ఎన్ని డ్రామాలు! తేజ చెవి మెలిపెట్టింది రూప. అబ్బా అబ్బా వద్దలవే. నీలాంటి పిచ్చి ఫ్రెండ్ ఉంటే ఇలా డ్రామా ప్లే చేస్తేనే పిచ్చి తగ్గుతుంది. అందుకే అలా చేశాను. అయితే నాకు పిచ్చా? అవును, ఎవ్వరి మాట వినవు. అదొక రకం. నీకు అర్జున్ సార్ ట్రీట్మెంట్ పడితేనే పిచ్చి తగ్గుతుంది. ఇలా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటే వాళ్ళ నవ్వులు బయటికి వినిపిస్తున్నాయి. వాళ్ళ మధ్య వచ్చిన డిస్టర్బెన్స్ తగ్గి ఇద్దరూ పరస్పరం మాట్లాడుకుంటున్నారు అని అర్థమై అర్జున్ లోపలికి వచ్చాడు. అర్జున్ రాగానే ఇద్దరు నిశ్శబ్దం. ఏంటి, నన్ను చూడగానే మీ మాటలు ఆపేశారు? ఇద్దరూ ఏమీ మాట్లాడట్లేదు. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. సరే, ఇప్పుడు మీ మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ మొత్తం పోయాయా? ఆల్ ఈజ్ వెల్? ఇప్పుడు మా మధ్య ఉన్న స్నేహం ఇంకా స్ట్రాంగ్ అయింది సార్. చాలా థ్యాంక్స్. ఈ విషయం రూపకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, నన్ను అసలు ఒక ఫ్రెండ్గా కూడా యాక్సెప్ట్ చేస్తుందో చెయ్యదో అని చాలా భయపడ్డాను సార్ అంది తేజ. అవును సార్, మీరు మా ఇద్దరితో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకపోతే ఈరోజు కాకపోతే రేపైనా మా మధ్య మనస్పర్ధలు వచ్చేవి. థ్యాంక్ యూ సార్ అంది రూప తేజ చేతి మీద తన చేతిని వేస్తూ. ఇందుట్లో నేను చేసిందేమీ లేదు. మీ మధ్య సన్నటి తెరగా ఉన్న అబద్ధాన్ని తొలగించి మిమ్మల్ని మీకు చూపించాను అంతే. సరే తేజ, ఇప్పుడు మన ముగ్గురం మాట్లాడుకుందాం క్లారిటీగా, ఓకేనా? కూర్చోండి అంటూ వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి వాళ్ళు ఎదురుకుండా కూర్చున్నాడు అర్జున్. ఇప్పుడు చెప్పండి, అసలేం జరిగింది? ఆ వీడియో ఏమిటి? ఇది జరిగి ఎన్ని రోజులు అవుతోంది? ఇప్పుడు ఆ కృష్ణమూర్తి ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు? ఈ విషయం నీకు కాక ఇంకెవరికైనా తెలుసా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాడు అర్జున్. సార్, ఒకరోజు ఎర్లీ మార్నింగ్ రూప నాకు కాల్ చేసి త్వరగా వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పింది. ఏంటి అంత కంగారు పడుతూ మాట్లాడుతోంది? ఎర్లీ మార్నింగ్ కాల్ చేసింది ఏంటి అనుకుంటూ త్వరగా రెడీ అయి తన దగ్గరికి వెళ్తే చాలా చాలా టెన్షన్గా ఉన్నారు. దీపక్క ఏడుస్తోంది. డోర్ క్లోజ్ చేసి నన్ను లోపలికి తీసుకువెళ్ళి ఆ వీడియో మొత్తం చూపించింది. నేనప్పుడు తనకి సజెస్ట్ చేశాను సార్, వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వమని. బట్ తన గురించి మీకు తెలుసు కదా, కొంచెం మొండిది, మాట వినలేదు. అందుకనే నేను ఇలా ప్లాన్ చేయవలసి వచ్చింది. తేజ చెప్పింది విని రూప వైపు చూశాడు అర్జున్. రూప అర్జున్ వైపు భయంగా చూస్తూ అర్జున్ చూపులకు కంగారు పడుతూ తలదించుకుంది. రూప, ఇప్పుడు కూడా ఇలా సైలెంట్గా ఉండడమేనా? అసలేం జరిగింది? నువ్వు అసలు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళావు, అది కూడా ఒంటరిగా? సార్, నేను మీ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత వర్ధన్ వాళ్ళ నాన్న కృష్ణమూర్తి గారిని అడిగి నాకు జాబ్ ఇప్పించాడు. అక్క పరిస్థితిని బట్టి నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయలేని పరిస్థితి. ఇంట్లోనే వర్క్ పూర్తి చేసి మంత్లీ వచ్చి సబ్మిట్ చేస్తానని ముందుగానే చెప్పాను.
వాళ్ళు ఏ అబ్జెక్షన్ పెట్టలేదు. ఒకరోజు నేను మంత్లీ వర్క్ మొత్తం సబ్మిట్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళాను. అప్పటి వరకు కృష్ణమూర్తి గారు చాలా మంచివారు అని నా అభిప్రాయం. కానీ ఆ రోజు అతని ప్రవర్తన చూశాక, ముసుగు వెనక ఉన్న అతని మరొక రూపం చూశాక అసహ్యం వేసింది సార్. ఆయన క్యాబిన్లోకి వెళ్ళగానే ఫైల్స్ ఇస్తుంటే నా చెయ్యి పట్టుకున్నాడు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. హోటల్ రూమ్ బుక్ చేస్తాను వచ్చేసేయి అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. మీరేం మాట్లాడుతున్నారు సార్, మీ వయసుకు తగ్గట్టు మాట్లాడండి అని నేనంటుంటే, మనసుకి వయసుతో సంబంధం ఉండదు అంటూ చాలా దరిద్రంగా చిరాకుగా మాట్లాడాడు. అప్పటికి నేను ఆ క్యాబిన్ నుంచి బయటికి వచ్చేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ అతను డోర్ లాక్ చేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మీదకి వస్తూ అసహ్యంగా మాట్లాడుతున్నాడు. అప్పటికీ అతని నుంచి తప్పించుకోవడం మంచిదని కొంచెం అతనికి అనుకూలంగా మాట్లాడాను. ఇది ఆఫీస్, లిమిట్స్లో ఉండండి, హోటల్కి వస్తాను అని అప్పటికే అబద్ధం చెప్పి ఆఫీస్ నుంచి బయటపడ్డాను. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడే తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామనుకున్నాను. కానీ వాడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశాడని సెక్యూరిటీ గార్డ్స్ కాపలా కాస్తూ ఉన్నప్పుడు బాగా అర్థమైంది. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. 2 రోజులు టైం ఇచ్చాడు. నేను చెప్పినట్లు విని నువ్వు హోటల్ రూముకి రాకపోతే మీ అక్కని చంపేస్తాను, నీకు ఫ్యూచర్ లేకుండా చేస్తాను అంటూ బెదిరించాడు. ఒంటరిగా ఉండే ఆడవాళ్ళంటే ఎంత లోకువా సమాజానికి అనిపించింది. మొదటి నుంచి నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కళ్ళ ముందు కదిలాయి. చాలా ఏడ్చాను సార్. కానీ కన్నీళ్ళు మా సమస్యకి పరిష్కారం కాదనిపించింది. నాకు నేనే ధైర్యం చెప్పుకొని, ఏ తప్పు చెయ్యని నేనెందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి? తప్పు చేసిన వాళ్ళు కదా బాధపడాలి, వాళ్ళు కదా భయపడాలి, వాళ్ళు కదా ఏడవాలి అనిపించింది. వాడిచ్చిన 2 రోజుల షరత్ కంప్లీట్ అయిపోయింది. కారు హారన్ పదే పదే మోగుతోంది. మా అక్కకి జరిగిన విషయం మొత్తం క్లారిటీగా తెలుసు కనుక తను నన్ను వెళ్ళొద్దు అని ఎంత చెప్తున్నా నా మనసు మాత్రం వాడి అంతు చూడాలని, వాడికి బుద్ధి చెప్పాలనే ప్రేరేపిస్తోంది. వాష్రూమ్లోకి వెళ్ళాను. యాసిడ్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను. కన్నీళ్లు తుడుచుకుని, అక్క భయపడకు, నేను త్వరగా వచ్చేస్తాను అని అక్కతో చెప్పి వెళ్ళి కారులో కూర్చున్నాను. హోటల్లోకి వెళ్ళాలంటే నా గుండె వేగం పెరిగింది. చాలా భయపడ్డాను. అయినా ధైర్యం చెప్పుకుని లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మొత్తం వీడియోలో స్పష్టంగా చూశారు కదా సార్. అదే జరిగింది. వాడి పశుత్వాన్ని తప్పించుకోవడానికి నాకంతకు మించి మరొక దారి దొరకలేదు. ఏడుస్తూ చాలా ఎమోషనల్ అవుతూ చెప్తోంది రూప కన్నీళ్లు తుడిచి తనని దగ్గరికి తీసుకున్నాడు అర్జున్. రూప అర్జున్ని పట్టుకుని చాలాసేపు అలాగే ఉండిపోయాడు. తేజ చిన్నగా వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్తో వాటర్ తీసుకువచ్చింది. ఏడవకు రూప, ఏం కాదు, నేను చూసుకుంటాను. తేజ చేతిలో గ్లాస్ తీసుకుని అర్జున్ రూప చేత తాగించాడు. రూపా, నువ్వు చేసింది తప్పు కాదు. ఆత్మరక్షణ కోసం, నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం అలా చేశావు. కానీ ఆ వీడియోలో ముందుగానే నువ్వు యాసిడ్ బాటిల్ ప్రిపేర్గా ఉంచుకున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. సో అప్పటికే నువ్వు ప్లానింగ్లో ఉన్నావని క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు చేసింది తప్పు కాకపోయినా హ్యూమన్ ఎథిక్స్ బట్టి తప్పే అవుతుంది. అయితే పోలీస్ కేసు అవుతుందా సార్? రూపని కస్టడీలోకి తీసుకుంటారా? భయంగా అడిగింది తేజ. చూద్దాం తేజ. రూప, ఒకసారి వెళ్ళి మనం కృష్ణమూర్తిని కలుద్దాం. అతనితో నేను మాట్లాడతాను. అతని యాటిట్యూడ్, అతని ఆలోచన ఎలా ఉందో మాట్లాడితే క్లియర్గా అర్థమవుతుంది. సొసైటీలో పేరు మోసిన వ్యక్తి కృష్ణమూర్తి. అలాంటి వాళ్ళు ప్రెస్టేజ్ కోసం ఏమైనా చేస్తారు. సో ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ మనం ఊహించిన దానికి రివర్స్లో అతని యాటిట్యూడ్ ఉంటే వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని కృష్ణమూర్తి మీద కేసు పెట్టు. సార్, అలా చేస్తే రూప గురించి అందరికీ తెలుస్తుంది కదా. సో వాట్ తేజ, తనే తప్పు చేయలేదు. ముందు మనం ప్రయత్నిద్దాము. నార్మల్గా ఈ విషయం డీల్ అవుతుందేమో చూస్తాను. 1,
కృష్ణమూర్తి నుంచి రూపకి ఎటువంటి ప్రమాదము ఉండకూడదు. 2 ఈ విషయం బయటకు స్ప్రెడ్ చెయ్యమని కృష్ణమూర్తికి హామీ ఇచ్చి అతనిని కూల్ చేసి మనకు అనుకూలంగా మార్చుకోవడము. కాదు కూడదు అంటే అతనికంటే ముందే మనమే ఈ విషయం ప్రెస్కి తెలిసేలాగా చేసి అతనిపై కేసు పెట్టి నయానో భయానో తేల్చుకోవడం. సార్, ఈ విషయం మేము వర్ధన్కి ఇంకా చెప్పలేదు. తన తండ్రిపై నేనే దాడి చేశానని వాడికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. కంగారు పడుతూ అంది తేజ. సరే, ముందు మనం వర్ధన్తోనే మాట్లాడదాం. మాట్లాడాలా సార్? తప్పుదా? ఏం మాట్లాడుతున్నావు రూపా? మాట్లాడాలి కదా. అర్జున్ అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఓకే సార్, ఓకే అంది రూప. సార్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. రూప గురించి మీకు నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వర్ధన్కి మాత్రం చెప్పకండి సార్. చాలా చాలా రిక్వెస్ట్గా అడిగింది తేజ. ఎందుకని? నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు తేజ. నువ్వు అలా చేయకపోతే రూప నిజంగా ప్రాబ్లంలో పడిపోయేది. నిజమే అయ్యుండొచ్చు సార్, కానీ వర్ధన్ రూప విషయం మీకు తెలియకూడదు అని చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. ఆ రోజు మీరు కాలేజ్కి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ముందు వర్ధన్ నన్ను కలిసి బ్రెయిన్ వాష్ చేసి మీరు చేసే ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేశాడు సార్. అలా అబద్ధం చెప్పు, ఇలా అబద్ధం చెప్పు అని. అందుకే ఆ రోజు నేను అంత స్ట్రాంగ్గా అబద్ధం చెప్పగలిగాను. వర్ధన్ బేసిక్గా మంచివాడు సార్, కానీ నేను ఇలా చేశానని ఖచ్చితంగా తెలిస్తే నాతో ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసుకుంటాడు. సరే తేజ, డోంట్ వరీ, నేను చెప్పను. థ్యాంక్ యూ సార్. సరే, టైం లేదు రూపా, పద కాలేజ్కి వెళ్దాం. కాలేజా? కాలేజ్ ఎందుకు సార్? వర్ధన్ ఈ టైంలో కాలేజీలోనే ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి మీట్ అవుదాం. రూప ఆలోచిస్తున్నట్లు నుంచుంది. పద వెళ్దాం అంటూ రూప చెయ్యి పట్టుకుని బయటికి నడిచాడు అర్జున్. అర్జున్ బైక్ స్టార్ట్ చేయగానే వెనకగా కూర్చుంది రూప. అర్జున్ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే అర్జున్ని దగ్గరికి పట్టుకుని కూర్చుంది. కాలేజ్ పార్కింగ్ ప్లేస్లో బైక్ పార్క్ చేసి ఇద్దరు కాలేజీ లోపలికి వెళ్ళారు. ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుని వర్ధన్ గురించి వెయిట్ చేస్తున్నారు. 10 minutes తర్వాత వర్ధన్ అర్జున్ వాళ్ళు వెయిట్ చేస్తున్న రూమ్ దగ్గరికి వచ్చి మే ఐ కమిన్ సార్ అన్నాడు. కమింగ్ ప్లీజ్ అని అర్జున్ అనగానే లోపలికి వచ్చాడు. రూప కూడా అక్కడే ఉండడం చూసి కనురెప్పలు ఎగరేసి ఏంటి, ఏమైంది అన్నట్లు అడిగాడు. రూప నుంచి ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ రాలేదు. సైలెంట్గా చూసి ఉండిపోయింది. ఏంటి సార్ ఇలా వచ్చారు? నీతో మాట్లాడాలి వర్ధన్, రా కూర్చో. వర్ధన్ అర్జున్ వైపు రూప వైపు మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాడు. మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? హీ ఈజ్ ఫైన్ సార్. మా నాన్నగారి గురించి మీతో ఎవరు చెప్పారు? రూప చెప్పింది. ఎందుకు చెప్పావు అన్నట్లు క్వశ్చన్ మార్క్ ఫేస్తో రూప వైపు చూస్తున్నాడు వర్ధన్. మళ్ళీ రూప నుంచి ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. సార్, ఈ విషయం ఎవరికి తెలియదు, నా క్లోజ్ ఫ్రెండ్స్కి తప్ప నేను ఇంకెవరికి ఈ విషయం చెప్పాలని అనుకోవట్లేదు. ప్లీజ్ ఈ విషయాన్ని మీరు స్ప్రెడ్ చేయకండి, రిక్వెస్ట్గా అడిగాడు వర్ధన్. ఓకే వర్ధన్, నేను ఎవరికి చెప్పను. మీ నాన్నగారిపై ఎవరు దాడి చేశారో తెలుసుకోవాలని లేదా అడిగాడు అర్జున్. వర్ధన్కి ఆ హోటల్ రూమ్లో దొరికిన కండోమ్స్, యాసిడ్ బాటిల్స్, పగిలిన గాజు ముక్కలు అన్నీ గుర్తుకు వచ్చాయి. కనురెప్పలు ముడిపడ్డాయి. సార్, తెలుసుకోవాలని ఉంది, కానీ అందుకోసం ప్రయత్నించి మా డాడ్ ఇమేజ్ని నేను డ్యామేజ్ చేయాలని అనుకోవట్లేదు, దృఢంగా చెప్పాడు వర్ధన్. ఆ అమ్మాయి నాకు తెలుసు వర్ధన్. అర్జున్ వైపు షాక్ తిన్నట్లు చూశాడు వర్ధన్. ఏంటి సార్, ఏమన్నారు? మీకు ఆ అమ్మాయి తెలుసా? నాకే కాదు, నీకు కూడా బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఎవరు తను? చెప్తాను, నువ్వు కూల్గా వింటాను అంటే చెప్తాను. ఎవరు సార్? ముందు విషయం చెప్పండి. అరే, ఎందుకు సీరియస్ అవుతున్నావు? కూల్గా ఉంటేనే చెప్తాను. ఓకే సార్, చెప్పండి. చెప్తాను, ముందు ఇది చెప్పు వర్ధన్. ఒక ఆడపిల్ల, 20-21 సంవత్సరాలు ఉన్న ఒక ఆడపిల్ల తనపై ఒక 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటించడం తప్పంటావా? సార్,
ఈ ప్రశ్నకి మా నాన్నకి సంబంధం ఏమిటి? ఏదైనా డైరెక్ట్గా మాట్లాడండి సార్. డెఫినెట్గా మాట్లాడతాను. విషయం చెప్పడానికే కదా నిన్ను పిలిచింది. ముందు నువ్వు ఆన్సర్ చెప్పు. సార్, అలాంటి సిచ్యువేషన్లో ఏ ఆడపిల్ల అయినా ప్రతిఘటిస్తుంది కదా సార్. అయినా సార్, నన్ను ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు? మీరు అడిగే ప్రశ్నలకి మా నాన్న ఉన్న సిచ్యువేషన్కి ఏంటి సంబంధం? మా నాన్నగారు చాలా మంచివారు. సొసైటీలో ఆయనంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అలాంటి చీప్ మెంటాలిటీ మా నాన్నకేమీ లేదు సార్. రూప వైపు చూసి చూడనట్లు చూస్తూ కొంచెం తడబడుతూ అన్నాడు వర్ధన్. ఓ, రియల్లీ? మరైతే ఖచ్చితంగా నువ్వు ఈ వీడియో చూడాలి. చూసి చెప్పు మీ నాన్న ఎలాంటివాడో, ఎంత మంచివాడో. సార్, కొంచెం ఇబ్బందిగా అర్జున్ వైపు చూస్తూ వద్దు అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది రూప. ఏంటి సార్ అని పిలుస్తున్నావు? నన్ను కంట్రోల్ చేయాలని చూడకు రూప. ఈ విషయం వర్ధన్కి తెలియాలి. ఇప్పుడు నీకు వర్ధన్ సపోర్ట్ చాలా చాలా అవసరం. అర్థమవుతుందా? అర్జున్ రూపతో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో అర్థం కాక ఇద్దరి వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో అయోమయంగా చూస్తున్నాడు వర్ధన్. చూడు వర్ధన్, ఈ వీడియో చూడు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అంటూ అర్జున్ వీడియో ప్లే చేసి వర్ధన్ చేతికి ల్యాప్టాప్ అందించాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి. ధన్యవాదాలు.